పొరిగింటావిడ చేసిన కూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. ఉచితాలకు ప్రజలు ఎప్పుడూ ఆకర్షించబడతారు. నువ్వు మాట్లాడే మాటలతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మాటలు అనేవి పదునైన కత్తి కంటే ఎక్కువ గాయం చేయగలవు. ఏ మగవాడికి అయినా మందు అనేది పడవలోకి వచ్చిన నీరు లాంటిది. అయితే ముందుకు తీసుకెళ్తుంది, లేకపోతే ముంచేస్తుంది. ప్రేమ అనేది గాలి లాంటిది. నువ్వు దాన్ని చూడలేవు కానీ అనుభవిస్తావు. కోపాన్ని నీలోనే దాచుకోవడంలో అర్థం లేదు. దాన్ని బయటికి పంపించు. ప్రశ్నలు అడగడం ద్వారానే నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. గట్టిగా నిలబడే ఏ చెట్టు కూడా తుఫానుకు భయపడదు. పరిపాలించేవాడు ఎప్పుడూ తానే కరెక్ట్ అనుకుంటాడు. ప్రజలు మాత్రమే సరిగ్గా ఆలోచించట్లేదు అనుకుంటాడు. ప్రేమ రెక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ ఇస్తే చాలు. పొగ ఉన్న చోట మంట తప్పకుండా ఉంటుంది. ప్రేమ అనేది పువ్వు లాంటిది. దానికి నువ్వు ప్రతిరోజు నీళ్లు పట్టాల్సిందే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇతరులపై ఏదో విధంగా ఆధారపడి ఉంటూనే ఉంటారు తమ మనుగడ కోసం. మనకు ఎంత కోపం వచ్చినా, ఎంత ఒత్తిడికి గురైనా మన సమస్యలు మనమే చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. ఇద్దరు బలవంతుల మధ్య యుద్ధం జరిగినప్పుడు చాలామంది బలహీనులు బలి అవుతారు. నిజమైన ప్రేమకు ఓపిక ఎక్కువ ఉంటుంది. బలవంతపు ప్రేమ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు. ఏ చెట్టుకు అయితే ఎక్కువ పండ్లు ఉంటాయో ఆ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. ఈరోజు నువ్వు చేసే సహాయం ఏదో ఒకరోజు నీకు ఇంకో సహాయం రూపంలో తప్పకుండా వస్తుంది. నిలకడగా ఉన్న నీరు ముంచేయగలదు, జాగ్రత్త. నువ్వు తినే భోజనంలో తీపి ఎక్కువసేపు ఉంచుకోవద్దు. కానీ మాటలలోని తీపి మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. ప్రశాంతంగా ఉండడం కంటే జీవితంలో ఇంకా ఏది సంతృప్తినివ్వదు. ప్రేమ అనేది ఒక పక్షి లాంటిది. దానిని నువ్వు బంధించి పంజరంలో పెడితే అది చచ్చిపోతుంది. ఒక్కోసారి నువ్వు మంచినీటి కోసం తవ్వడం మొదలు పెడితే నీకు బంగారం దొరకవచ్చు. డాన్స్ చేయలేని వాడు మ్యూజిక్ సరిగ్గా వాయించడం లేదు అని అంటారు.